ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తొందరపడి నెట్టివేయద్దు. 4/6/2025 అనగా రేపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. నువ్వు కోల్పోయినవన్నీ నీకు నేను ఇవ్వబోతున్నాను. కానీ ఈ ఒక్కటి తప్ప, అదేమిటో తప్పకుండా తెలుసుకొని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారండి. కానీ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అని చెప్పొచ్చు. గురువుగారు వచ్చేసి కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, నరదిష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, అనుకున్న పనులన్నీ పూర్తి కాకపోవడం, ఇలాంటివి మీకు ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ కొన్ని పరిహారాల రూపంలో చెప్తారండి. ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మీకు జ్యోతిష్యం చెప్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మీకు సమస్యలు ఉంటే తప్పకుండా ఫోన్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపించుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. 4వ తేదీ 6వ నెల 2025 అనగా జూన్ 4వ తేదీని జీవితంలో ఒక ఊహించినటువంటి గుడ్ న్యూస్ను నువ్వు వినబోతున్నావు. తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ సందేశం ద్వారా ఆ గుడ్ న్యూస్ ఏంది అనేది నువ్వు తప్పకుండా తెలుసుకో. ఎప్పుడు ఇలా బాధపడుతూ దిగులుగా కూర్చొని ఉంటే నీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభిస్తుందా చెప్పు. ఈరోజే నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆ సమస్యలన్నిటికీ నీకు మార్గాన్ని చూపిస్తాను. కాబట్టి నా మాటల్ని ఎక్కడ కూడా కొట్టి పారవేయకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా అంటే ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి. జాగ్రత్తగా మలుచుకో. ఏది కోల్పోయాయని చాలా బాధపడుతూ ఉన్నావు. సహజంగా ప్రతి మనిషికి వారి జీవితంలో ఏదో ఒకటి, అంటే బంధాన్ని కానీ ఒక వస్తువును కానీ ఏదో ఒకటి కోల్పోయి పోగొట్టుకున్న వారు చాలామంది ఉంటారు. అయితే ఒక బంధం శాశ్వతంగా పోగొట్టుకున్న తర్వాత మనకు దగ్గరకు చేరకున్నంత దూరానికి మాత్రం వెళ్ళిపోతే ఆ బంధాన్ని తిరిగి ఇవ్వలేను. అలాగే ఏదైనా కానీ మీరు అర్హత లేనటువంటి ఒక వస్తువును పోగొట్టుకున్నా కానీ ఆ వస్తువుని కూడా మీకు తిరిగి ఇవ్వలేను. కాబట్టి ఏదైనా కానీ మీ రాతలో లేనిది కనుక మీకు ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు అంటే మీకు రాతలో ఉందా, ప్రాప్తిస్తుందా లేదా అనేది ఇంకా మీరు ఎప్పుడు కూడా నేను చూసుకొని మీకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు మీ అదృష్టం బాగుండి కొన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా మీకు అడగగానే ఏదైనా కానీ ప్రాప్తిస్తుంది. ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు, బాబా నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నాడు. నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు ఎన్ని పూజలు చేసినా కానీ ఎంతగా వేడుకున్నా కానీ నాకు మాత్రం బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నాడు. అసలు నేను ఇంతవరకు బాబాని ఎంతగా నమ్ముకున్నాను, ఎంత నమ్మకాన్ని నేను ఆయనపై పెట్టుకున్నాను. అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు, ఏ కోరిక నెరవేరడం లేదు, ఏ సమస్య కూడా ఒక కొలికి రావడం లేదని అనుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, మీ రాతలో లేనిది కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడు. అది ఎప్పుడో తెలుసా? మీరు నిజంగా అంటే ఒక మంచి మార్గంలో నడుచుకొని దేనికైనా కానీ అన్యాయంగా కాకుండా, అంటే మీ వంతు మీరు కష్టపడి సంపాదించింది ఏదైనా కానీ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యం అయినప్పటికీ కూడా మీ రాతలో లేనప్పుడు భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు. అలా అని ప్రతిదీ కూడా మీకు రావాలని ఏమీ లేదు కదా. అయినా బాబా ఎప్పుడు మీకు ఇవ్వలేనిదంటూ అనుకుంటుంది ఏందో తెలుసా? సమయం. ఏదైనా కానీ ఒక సమయానికి నువ్వు ఒక పని కానీ లేదంటే ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడే దాన్ని ఏ విధంగా జాగ్రత్తగా చేసుకోవాలి అంటారు కదా పెద్దలు. కాబట్టి నీకు ఏదైనా ఒకటి ప్రాప్తించింది అంటే నీవు దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. అది ధనమైనా, వస్తువైనా, బంధమైనా, సమయమైనా ఏదైనా సరే నీకు నీ వరకు వచ్చినప్పుడు దాని విలువ నువ్వు తెలుసుకొని జాగ్రత్త పరచుకోవాలి. అంటే విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి వాగ్వాదాలతో బంధాన్ని కూడా తెంచుకోకూడదు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువును జాగ్రత్త పరచుకోవాలి. అప్పుడే నీ జీవితంలో
ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువను నీవు తెలుసుకోవాలని, అంతే తప్పకుండా నీవు పూర్తిగా జాగ్రత్తగా తెలుసుకోవాలి. కాబట్టి ఏదైనా కానీ మన దగ్గర ఉన్నంత వరకే దానికి విలువ ఉంటుంది. ఒకసారి చేయి జార్చుకుంటే దాని విలువ చాలా అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనకు తెలిసి రాదు. కాబట్టి ఉన్నప్పుడు కోల్పోయినటువంటి బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కానీ తిరిగి మరలా నేను నీకు తప్పకుండా ఇవ్వగలను, కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేను. నువ్వు చేసినటువంటి పనికి సరైనటువంటి సమయంలో చేయి. అలాగే నీవు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంగా ఉండేందుకు నీవు ఎన్నో రకాల కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మంచి మార్గంలోనే నడువు. అంటే కొంతమంది కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే, అన్యాయమైనా పర్లేదు, అక్రమమైనా పర్లేదు, ఒకరు బాధపడినా పర్లేదు, మనం బాగుంటే చాలు, అలాగే మనకి ఏదైనా కానీ ధనం వస్తే చాలు, మన కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు, మేం బాగుంటే చాలు అని అనవసరంగా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలను చేసి మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి కూడా నిశ్చయించుకుంటారు. కాబట్టి అలా ఎప్పుడు కూడా నువ్వు చేయవద్దు. నీ కష్టంలో నువ్వు ఎంతగా అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా జయించావు అనేది నీకు ముఖ్యం. కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకోని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. కష్టం నీకు కన్నీళ్లు రాని ఏదైనా కానీ భగవంతుని నమ్ముకున్న తర్వాత నువ్వేమీ అన్యాయంగా ఉండిపోవు. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా నీకు దక్కవలసింది భగవంతుడు తప్పకుండా దక్కించేలా చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, నీ కోరిక నెరవేరలేదని నిరాశ చెందినా, నీవు మాత్రం మంచి మార్గంలో ఉంటే నిన్ను చూసి భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతగా వీడిని కాలం బాధ పెడుతూ పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తున్నాడు అని మిమ్మల్ని చూసి భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అప్పుడు మీకు దక్కవలసింది ఏ అదృష్టాన్నైనా మీ నుండి దూరం చేయడు, మీకు దక్కేలా చేస్తాడు. చూడు, మంచి మాటలు ఎప్పుడు కూడా చేదుగానే వినిపిస్తాయి, అలాగే మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది. ఏదైనా కానీ ఒక మంచి మార్గం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగా అనిపించొచ్చేమో, కానీ మొదట కష్టంగా అనిపించిన అదే పని తర్వాత బాగుంటుంది. దానివల్ల మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థితి, గౌరవమైనటువంటి మంచి సమాజంలో నీకు ఉన్నతమైనటువంటి గౌరవం పొందే విధంగా నీకు ఒక మంచి మాట నీవే తప్పకుండా సమాజంలో అంటే వేసుకున్న వాడివి అవుతావు. కాబట్టి నీకెన్ని కష్టాలు వచ్చినా కానీ మంచి సమయాన్ని కోల్పోవద్దు. ఒకసారి సమయం దాటిపోయిన తర్వాత మరలా నీకు అదే సమయం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి కదా. అలాగే ఆ సమయంలో నువ్వు ఏదైనా కానీ నీకు తెలియనప్పుడు పనులు చేసినా, ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తప్పుడు ఆలోచనలు చేసినా పూర్తిగా నష్టపోయేది నీవే. కాబట్టి ఏదైనా కానీ సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఏ సమయం అయినా కానీ నువ్వు చేయవలసినటువంటి పనిని దృష్టిని సారించు. మరి అందులో నీవు విజయం పొందేంత వరకు అహర్నిశలు కష్టపడుతూ ఉండు. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని బాబా తప్పకుండా ఇవ్వకుండా అయితే ఉండడు. కాబట్టి నీవు జీవితంలో ఏం కోల్పోయినా కానీ నీకు తిరిగి ఇవ్వగలను, కానీ సమయాన్ని మాత్రం కోల్పోతే నేను తిరిగి ఇవ్వలేనమ్మా. రానటువంటి బంధాన్ని కోల్పోతే మాత్రం మరలా నీకు తీసుకొచ్చి ఇవ్వలేను. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా ప్రతి బంధంతోనూ సంతోషంగా హాయిగా గడపాలి. అలాగే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అర్థమైంది కదా. నేను ఎప్పుడు నీకు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నానంటే, నీవు ఏదైతే అంటే కొంచెం నీ నుండి దూరమైనటువంటి బంధాన్ని కావాలి అనుకున్నావు, కాబట్టి ఆ బంధాన్ని నీకు నీ వద్దకు వచ్చేలా చేస్తాను. అలాగే నీవు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని న్యాయపరంగా నువ్వు కష్టపడినటువంటి ధనాన్ని నీకు అందేలా చేస్తాను. సమయానికి నీకు అన్ని విధాలుగా నా సహాయాన్ని అందే విధంగా ఈ బాబా చేయబోతున్నాడని తెలుసుకో. అలాగే నీ కోసం రాసిపెట్టి ఉన్నటువంటి ఒక అదృష్టాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నాడని తెలుసుకో. తప్పకుండా సంతోషకరమైనటువంటి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను. అతిగా ఆలోచించొద్దు. ఎప్పుడు కూడా అతిగా ఆలోచించడం వల్ల అనారోగ్యం పాలవుతావు. అది జరుగుతుందా జరగదా అని అనుమానపు ఆలోచనలను నీ మనసులో ఎక్కువగా పెట్టుకోవడం వలన అతిగా ఆలోచించడం అనేది ఇంకా మొదలవుతుంది. అప్పుడు అనారోగ్యం కూడా తప్పకుండా ఎదురవుతుంది. జాగ్రత్తగా దేని గురించైనా ఆలోచించు. ఈ అంశాలన్నీ కూడా నీ జీవితానికి ముడిపడి ఉంటాయి కదా. అలాగే నీ జీవితంలో ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాలని తెలుసుకో. చూడమా, ఏదైనా కానీ ఒకరితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. అనవసరంగా నీకున్నటువంటి అభిప్రాయాలను వేరొకరిని బాధించే విధంగా, ఏదో ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడొద్దని అంటున్నాను. కాబట్టి ఏదైనా కానీ ఒక మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించు. నీవు చక్కగా ఆనందంగా ఉండడం చూసి కొంతమంది ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతూ ఉంటారన్నమాట. అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండు. ఎందుకంటే నీవు ఎంత సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తులకు అంత అసూయ, ద్వేషం పుట్టుకొస్తాయి.
కాబట్టి వారి ముందు కొంచెం నీవు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవల కారణంగా ఏదైనప్పటికీ నీ కుటుంబం సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారని నీకు కూడా తెలుసు. కాబట్టి దాని పట్ల నీవు కొంచెం సున్నితంగా వ్యవహరించి నీ యొక్క సంబంధాలను నీవు జాగ్రత్తగా చేసుకో. ఎట్టి పరిస్థితిలోనూ కూడా వారి అభిప్రాయాలను కానీ వారిని కానీ బాధ పెట్టే విధంగా కానీ, లేదంటే నీ యొక్క ప్రవర్తన వారిపై ఏదైనా దురుసుగా ఉండడం కానీ అసలు చేయవద్దు. మరి నాకు కీడు తలపెట్టాలని చూస్తున్న వారికి నేను ఎందుకు ప్రేమగా ఉండాలి బాబా వారితో అని అంటావేమో, అది కూడా చెప్తాను. ఎందుకంటే నీవు ఎంత ఎదురు తిరిగి వారితో మాట్లాడితే, ఎంత కోపాన్ని పెంచుకుంటే వారు కూడా నిన్ను ఏ విధంగా అయితే నీవు వారితో మాట్లాడతావో ప్రవర్తిస్తావో అంతే వారు నీతో రివర్స్ అయ్యే విధంగా, నిన్ను బాధ పెట్టే విధంగా కూడా, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసే విధంగా కూడా చూస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను నీవు ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి. కాబట్టి అలాంటి నీచులతో నీవు కోపాన్ని పెంచుకోవడం వల్ల ముందు రోజుల్లో నీకే కొంచెం ప్రమాదంగా మారుతుంది. కాబట్టి అలాంటి వారి పట్ల సున్నితంగా వ్యవహరిస్తేనే నీకంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే నీవు పాత సంబంధాలను, బంధుత్వాలను ఎంత జాగ్రత్తగా మంచి అనుకూలమైనటువంటి రోజుగా మలుచుకొని రేపటి రోజున ఏ బంధాలనైతే దూరం చేసుకున్నావో ఆ బంధాలను, బంధుత్వాలను మరలా తిరిగి కోరుకోబోతున్నావు. కాబట్టి వారితో సంతోషంగా గడపడానికి నీవు అనుకూలమైనటువంటి రోజులు నువ్వు బాధపడ్డావు కదా రాలేదని. నీ పట్ల నీ పని పట్ల నువ్వు ఎంత ఒత్తిడికి గురి అవుతూ, ఎంత నిరాశకు, కనీసం కుటుంబంతోనూ, సంబంధాలతోనూ, బంధువులతోనూ చక్కగా కూర్చొని మాట్లాడేంత వీలు కూడా నాకు లేకుండా పోతుంది. నాకున్నటువంటి ఈ పని టెన్షన్స్ వల్ల అందరినీ కూడా దూరం చేసుకుంటానని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా. చూడమ్మా, బంధుత్వాన్ని ఒకనాడు కలుసుకోవడం వల్ల నీ మనసుకున్నటువంటి ఆ టెన్షన్స్ అన్నీ కూడా పోయి చాలా రిలాక్స్ అయిపోతావు. నీవు కొన్ని పనులను మొదలు పెట్టాలనుకుంటున్నావు, అవి వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏదైనా కానీ చాలా రోజుల నుంచి ఒక మంచి పనినైతే మొదలు పెట్టాలి, ప్రారంభించాలని అనుకుంటున్నావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నావు. అయితే అనుకూలమైనటువంటి సమయం నీ మనసుకు రాబోతుంది. నీవు ఏ పనుల కోసం అయితే సమయాన్ని గడుపుతూ వచ్చావో ఆ సమయం నీకు పూర్తిగా అనుకూలంగా మారి చాలా నీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. పూర్తిగా ఆ సమయం అనుకూలంగా నీకు మారబోతుంది. ఆనందంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతోనూ, అలాగే నీ బంధువులతోనూ, బంధుత్వాలతోనూ హాయిగా గడుపుతావని, అందరితో సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటావని ఈ బాబా ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటాడు. అంతేకాదు, ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాగ్వాదాలు చోటు చేసుకునే విధంగా ఎవరితోనూ కూడా నువ్వు నిర్ణయాలను అసలు తీసుకోవద్దు. ఏదైనా కానీ కుటుంబంతో కలిసి, కుటుంబంతో చెప్పి ఏ నిర్ణయాన్నైనా సరే గౌరవించి వారి మాటలను తూచా తప్పకుండా పాటించడం వల్లే నీకు అంతా మంచి జరుగుతుంది తప్ప మధ్య వ్యక్తులతో కానీ, లేదంటే ఎవరినైనా గిట్టని వ్యక్తులతో సలహాలను కానీ నువ్వు పాటించి నీవు మొదలు పెట్టాలనుకున్నటువంటి పనులు వారి సలహాలకు కానీ పాటించినట్లయితే నీకు పూర్తిగా నష్టమే మిగులుతుంది. ఈరోజు చెప్పుకో, లేదంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, నమ్మకు. ఈ రోజుల్లో నమ్మకమైనటువంటి వ్యక్తి లభించడం చాలా కష్టసాధ్యంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా నీవు అనుకూలంగా ఆనందాన్ని, నీ జీవితాన్ని గడపాలని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. మరి ఇంతకీ బాబా నాకు వచ్చినటువంటి శుభవార్త ఏమిటి, నువ్వు ఈ సందేశం ద్వారా నాకు అసలు చెప్పనే లేదు అని అనుమానం వ్యక్తం కావచ్చు కదా. ఈ యొక్క సందేశం ద్వారా నీకు తెలియపరిచింది ఏంటంటే, ఎవరిపై కూడా అనవసరమైనటువంటి కక్షలు కానీ, సాధింపులు కానీ చేసుకోవద్దు. నీవు పాడైపోవాలని చెప్పి కోరుకునే వారిని అలాగే కోరుకో. నువ్వు సంతోషంగా వారిని నీవు నీ జీవితం నుండి ఏ విధంగా అయితే వారు నువ్వు నాశనాన్ని, నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారో అలాగే కోరుకో. నువ్వు కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, తప్పకుండా వారికి బుద్ధి చెప్తుంది. వారు నా బిడ్డగా అనుకొని చెప్తున్నాను కాబట్టి వారు ఎవరిని కూడా నువ్వు పట్టించుకోకుండా నీ ప్రయాణాన్ని నువ్వు సాఫీగా కొనసాగించాలని ఈ నా కోరిక. సంతోషంగా ఆనందంగా గడుపు. ఎప్పుడు కూడా నీకు నేను మంచి సందేశాలను, మంచిగా ఎలా ఉండాలి జీవితంలో, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి వాటిని అన్నీ కూడా నీకు నేను చెప్తూ ఉంటాను కదా. జాగ్రత్తగా నేను చెప్పిన మాటలన్నీ కూడా చక్కగా వింటూ ఉండు. నీకు ఎలా ఉండాలి జీవితంలో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఎంతో మంచి మనసు నీది. ఎవరినైతే ప్రేమిస్తావో, ఎవరి ప్రేమనైతే కోరుకుంటావో నీ పనులు తప్పకుండా విజయం పొందేలా నేను నీకు అన్ని విధాలుగా సహాయం అనేది తప్పకుండా చేస్తాను. ఈ ప్రపంచంలో ఎవరు కూడా శాశ్వతం కారని తప్పకుండా నువ్వు గుర్తుపెట్టుకో. అయితే ఈ సమయంలో మీ బంధం బలపడేటువంటి సమయం మరలా రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మరలా వాదోపవాదనలు అసలు పనికిరావు.
మీ మధ్య కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి. అంటే ఒకరి పట్ల ఒకరికి గౌరవ భావం ఉండాలి. కేవలం ఒకరి ముందు ఒకరికి ప్రేమ, నమ్మకం అలాగే విశ్వాసం ఇవి కూడా తప్పకుండా ఉంటేనే మీ బంధం మరింతగా బలపడేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి జరిగిపోయినటువంటి వాటి గురించి అలాగే దేని గురించి అయితే మీరు గొడవ పడ్డారో వాటి గురించి చర్చించకపోవడం చాలా మంచిది. ఒకసారి దూరమైన తర్వాత వారి ప్రేమను అలాగే వారి విలువను అవన్నీ కూడా నువ్వు పూర్తిగా అనుభవించావు. కాబట్టి ఇప్పుడు మరలా మీ తప్పును మీరే తెలుసుకొని మరలా మీకు మీరే క్షమాపణలు చెప్పుకొని ఒకటయ్యేటువంటి సమయం రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మరలా కలుసుకున్న తర్వాత మీ మధ్య కేవలం ప్రేమ అలాగే ఆప్యాయత మాత్రమే ఉండాలి తప్ప జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడు కూడా చర్చించుకునేటువంటి అవకాశం కానీ అలాంటి పనులు కానీ పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా అసంభవం అనుకున్నటువంటి పనులన్నీ కూడా సంభవం చేసేలా చేయడమే ఈ సాయి యొక్క ఉద్దేశం. కాబట్టి మీ తప్పేమిటో మీరు తెలుసుకున్నారు. మీరు దేన్నైతే పోగొట్టుకున్నారో వాటిని తర్వాత ఒకసారి మరలా అది పొందేందుకు మీరు ఎంతగా తిప్పలు పడ్డారో, ఎంతగా నరకయాతనకు గురయ్యారో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరలా రాబోయేటువంటి రోజుల్లో మీరు ఏ విధంగా గడపాలి, ఎలా చేస్తే మీ బంధం మరలా బలపడుతుంది, ఎలా మునుపటిలా మీరు సంతోషంగా ఉంటారు, ఈ విషయాల పట్ల చర్చించుకోండి. అలాగే మీరు జీవితంలో మీ బిడ్డలకు ఏ విధమైనటువంటి ప్రేమను, ఆప్యాయతను, విలువలను అందిస్తున్నారో వాటి గురించి కూడా చర్చించుకోండి. అప్పుడే మీ బంధంలో ఇంకాస్త సఖ్యత అలాగే ప్రేమ ఏర్పడతాయి. ఒకరి పట్ల ఒకరు ఎప్పుడు నమ్మకాన్ని అలాగే విలువను ఏర్పరచుకోండి. అలాగే మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం తప్పకుండా జరగబోతుంది. సాయిని మాత్రం స్మరించడం ఎప్పటికీ మానవద్దు. కలిసిమెలిసి ఉండడమే కదా అందరికీ కూడా శ్రేయస్సు. తప్పు ఎవరిదైనా కానీ గతం గతహ జరిగిపోయింది. కాబట్టి ఈ బాబా యందు నువ్వు ఎంతైతే విశ్వాసం ఉంచి నీ బంధం కోసం ఏ విధంగా అయితే ఎదురు చూపులు చూసావో ఆ యొక్క రోజులు కూడా రాబోతున్నాయి. కేవలం కొన్ని రోజుల్లోనే నీ బంధాన్ని నువ్వు కలుసుకోబోతున్నావు. అలాగే ఒక మంచి అవకాశాన్ని లాభదాయకంతో మీ కుటుంబంతో మంచి వాతావరణం కూడా ఏర్పడబోతుంది. మీ ప్రేమను చక్కగా అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తించి మీరు జంటను మరలా ఒకటి చేయబోతున్నాను. శుభవార్త నీకు వినిపించేలా తప్పకుండా చేస్తాను. తర్వాత మీ పనులన్నీ కూడా ప్రశాంతంగా మీరు పూర్తి చేసుకొని అవన్నీ కూడా శుభ సమయానికి దారి తీసేలా ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి గందరగోళాలన్నీ కూడా వాటిని తొలగించబోతున్నాను. అన్నీ బాగయ్యాక ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీకు ఎవరైతే ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు సహాయాన్ని అందించారో అలాగే మంచి మంచి మాటలతో నీకు ధైర్యం ఇచ్చారో వారందరినీ కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. చేయూతని ఇచ్చినటువంటి వ్యక్తులను అలాగే చేరదీసినటువంటి వ్యక్తులను మంచి మాటలతో నీకు ధైర్యం ఇచ్చేటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అన్నీ సక్రమంగా సంతోషంగా ఉన్నప్పుడు వారు నీకు గుర్తుకు రాకపోవచ్చు, కానీ వారిని ఏదైనా కానీ సహాయం వస్తే మాత్రం తప్పకుండా నీ ద్వారా వారికి ఏదైనా అవకాశం ఉంటే మంచి సహాయాన్ని అయితే వారికి అందించేటువంటి ప్రయత్నం చేసేందుకు నువ్వు ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు. అలాగే నీ కృషి నువ్వు తప్పకుండా చేయడం వలన మంచి విజయం నీకు సిద్ధించేలా రాబోతుంది. అలాగే నీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా సఖ్యత పెంచుకో. నువ్వు చేసినటువంటి కష్టాలు ఏవి కూడా వృధాగా పోలేదు. అలాగే నువ్వు పడినటువంటి బాధలు ఏవి కూడా వృధాగా పోవు. ప్రతి క్షణం ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి గుణపాఠం అయితే ఇప్పటికే నువ్వు నేర్పించాయి. కాబట్టి నువ్వు చేసినటువంటి ఉపకారపు పనులు కూడా నీకు గొప్ప సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ముందు రోజుల్లో ఎవరైనా కానీ వారి ఆశీస్సులు కూడా నీకు లభించాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాను. చూడమ్మా, మనం ఏదైనా కానీ ఒక మంచి పని చేస్తే ఆ పని వలన మనకు అంతా మంచి జరుగుతుంది. అది వెంటనే మనపై ప్రభావం చూపలేకపోయినా రాబోయే ముందు రోజుల్లో మనం ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు మనకు చేసినటువంటి ఆ మంచి శ్రీరామ రక్షగా మనం వెన్నంటి ఉండి మనకు ఎప్పుడు కూడా ఒక కవచంలా మనల్ని కాపాడుతూ వస్తుంది. అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ మంచి పనులు మాత్రమే చేయండి. మంచి కర్మలనే చేసుకోండి. ఎప్పుడు కూడా మంచి కర్మలనే మీరు పొందాలి. అంటే మంచిగా ఉండాలి. నీ జీవితంలో కని విని ఎరగనటువంటి ఒక శుభవార్తను రేపటి రోజున నువ్వు తప్పకుండా పొందబోతున్నావు. ఇప్పటికే నీ జీవితం చాలా సంతోషమయం కాబోతుంది అని నా మాటల ద్వారా నీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇచ్చే ధైర్యం నీకు అంతా ఇంత కాదు. నువ్వు ఎప్పుడు కూడా ఈ బాబాను మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. సాయి ఉన్నాడు, నాకు సాయి చూసుకుంటాడు, ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని నువ్వు అనుకుంటే ఇక జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని
బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా ఈ విషయాలన్నీ చెప్పారు కదండి. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.